వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరులో కోవిడ్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు, సిబ్బందికి పలు సూచనలు చేసిన కార్తికేయ. మంచిర్యాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రామగుండం సిపి పర్యటన, మావోయిస్టుల బంద్ నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేసిన సత్యనారాయణ. సింహాచలం దేవస్థానంలో కరోనా కల్లోలం, 8 మంది సిబ్బందికి పాజిటివ్. సిరిసిల్ల జిల్లాలో కరోనాతో ఓ వ్యక్తి మృతి, గ్రామంలో దహనం చేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు. తాళ్లపూడిలో శిశువుతో సహా ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి, సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఎదుట కుటుంబీకులు ఆందోళన. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిలో పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ఏలూరు ఆశ్రమ కోవిడ్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లే దారిలో సూచనల బోర్డులు లేకపోవడాన్ని గుర్తించి అధికారులను ప్రశ్నించారు. సూచనల బోర్డులు లేకుంటే పేషెంట్లు ఎలా వస్తారని ప్రశ్నించారు. పేషెంట్లకు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆసుపత్రిలో చేర్పించి తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు. భోజనం ఏర్పాట్లలో గాని మందులు ఇవ్వడంలో గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్థమైనా మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బంది ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు. మనమేమో ఒక హెల్ప్ డెస్క్ సెటరేట్ చేయండి. సార్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అంతర్రాష్ట్ర సరిహద్దు సర్వీస్ బ్రిడ్జిను రామగుండం సిపి వి సత్యనారాయణ సందర్శించారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇచ్చారు. మావోల అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మావోయిస్టు ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను, సరిహద్దు రాష్ట్రాల ప్రాంతం నుండి వస్తున్న వాహనాలను నిలిపి అనుమానితులను ప్రశ్నించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిపిఐ మావోయిస్టులు రేపు తలపెట్టిన బంద్ సందర్భంగా
రామగుండం కమిషనరేట్లోని మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా మరియు కొమరం భీం ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ 3 జిల్లాలు జాగ్రఫికల్గా కలిసి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం, ఈ యొక్క బంధువు యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేందుకు తెలంగాణ పోలీస్ తరఫున రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమరం భీం ఆసిఫాబాద్ తరఫున సుమారు 30 స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్ పార్టీలు, అదేవిధంగా 30 కౌంటర్ యాక్షన్ టీంలు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నిన్నటి నుంచి కంప్లీట్ ఫీల్డ్లో మోహరించి ఉన్నాయి. మావోయిస్టుల తరపు నుంచి ఎటువంటి అటెంప్ట్ కానీ, ప్రయత్నం కానీ సమర్థవంతంగా తిప్పికొట్టడానికి పూర్తి సన్నద్ధంగా ఈ యొక్క పార్టీలు పనిచేస్తున్నాయి. సిపిఐ మావోయిస్ట్ అంటేనే అటెన్షన్ డైవర్షన్. వాళ్ళ గొరిల్లా వార్ఫేర్లో ఏదో ఒక అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళు స్ట్రైక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాన్ని కౌంటర్ స్ట్రాటజీతో పూర్తి స్థాయిలో ఇక్కడ వాంకిడి బోర్డర్ నుంచి వాంకిడి, అట్లాగే దహేగాం, అట్లాగే బెజ్జూర్, సిరిపూర్, కాగజ్నగర్ డివిజన్ మొత్తం, అదేవిధంగా ఇట్లా భూపాలపల్లి జిల్లా ఆ ఏరియాలో కంప్లీట్ ఎక్కడికక్కడే ట్రాక్ అంబుష్లు వేసుకుంటాం. అదేవిధంగా వాళ్ళ సానుభూతి పరులు, మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కస్టడీలో పెట్టుకుని వాళ్ళ యొక్క కదలికల్ని పూర్తిగా నిఘా పెట్టడం. విశాఖ సింహాచలం దేవస్థానంలో సిబ్బందికి కరోనా టెస్టులు చేశారు. ఈ నెల 24వ తేదీన ఒక ఉద్యోగి మరణించడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎంవి సూర్యకళ మీడియాతో మాట్లాడారు. మొత్తం సిబ్బందిలో 8 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఆలయం లోపల, బయట పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎండోమెంట్ కమిషన్ ఆదేశాలను పాటిస్తూ భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. వచ్చింది ఒక 6 దాకా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఒక స్టాఫ్ చనిపోవడం కూడా జరిగింది. ఆయన 17వ తారీఖు నుంచి లీవ్లో ఉన్నారు, రికార్డ్ అసిస్టెంట్. బట్ 24వ తారీఖు చనిపోవడం జరిగింది. అది పక్కాగా ఇది కోవిడ్ కారణం అనేది మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆయన కొన్ని సిమ్టమ్స్ని బట్టి కోవిడ్ వల్లనే ఆయన మరణించి ఉంటారనేది మనం అనుకోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి పూర్తిగా శానిటేషన్ అండ్ ఫ్యూమిగేషన్ పూర్తిగా ఆలయాల్లో కూడా చేయడం జరుగుతుంది. భక్తులకి మాస్క్ లేకుండా ప్రవేశం లేదని చెప్పడం చేశాము. అలాగే శానిటైజర్స్ ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్స్కి ముందరే ఇస్తున్నాము. హ్యాండ్ శానిటైజర్స్ విరివిగా వాడుతున్నాము. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకి ఏదైతే 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి అన్నది కూడా స్క్రిప్ట్లెస్గా ఫాలో అవుతూ ఇప్పుడు రింగ్స్ కూడా ఫామ్ చేస్తున్నాము. అలాగే 3 లైన్లకి సర్వదర్శనము 100 రూపాయలు, 300 రూపాయలకి విడివిడిగా లైన్లు ఫామ్ చేసి ఆ భౌతిక దూరం పాటించి గంటకి మనం ఎంతమందిని అలౌ చేయగలుగుతాం అన్నది ఒక ఫిగర్కి అరైవ్ అయ్యాము. ఆ ఫిగర్ ప్రకారమే టికెట్స్ ఇష్యూ కూడా జరుగుతుంది. దానికి మించి టికెట్లు ఇష్యూ నేపథ్యంలో దేవస్థానంలో మనం ర్యాండమ్గా ఒక 25 మందికి టెస్టులు చేసి కరోనా బారిన పడి మృతి చెందిన వారి మృతదేహాలను తమ గ్రామంలో దహనం చేయడానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన కునవేని రాజు కరోనా బారిన పడి గత 10 రోజులుగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివార్లో దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో కరోనాతో మృతి చెందిన రాజు మృతదేహాన్ని దహనం చేయడానికి తీసుకురాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామ శివార్లో వారిని దహనం చేయడానికి వీలు లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. మన ప్రాణాలు పోవడం అనవసరం అన్నట్టు. అదే నా ప్రజలు కాదు వాళ్ళు, నేను చెప్తున్నా నా ప్రజలు కాదు, అందరు ప్రజలు వాళ్ళు. కరోనా పేషెంట్ చనిపోయిన మరి మేము ప్రాణాలు కాదా?
మా ప్రాణాలు కాదా? సంబంధం ఒక శవం నాప్తీలకు పైసలు కడుపు నిండుతుంటే సంతోషం సార్ ఇంత సార్ ఏమా పోయిందా మనుషులు వాళ్ళు సంతోషం రేపు పైసలు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లపూడిలోని సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో ఈ నెల 22న ప్రసవం కోసం చేరిన శిరీష అనే మహిళకు వైద్యులు ఆపరేషన్ చేస్తుండగా శిశువు మృతి చెందింది. తర్వాత శిరీష పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిరీష కూడా మృతి చెందింది. తాళ్లపూడి సాయి స్ఫూర్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిరీష మృతి చెందిందని, శిరీష పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత రాజమండ్రి పంపించి ఆసుపత్రి వైద్యులు చేతులు దులుపుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి తండ్రి కదా ఇద్దరికి చెప్పండి. లక్ష్మీవారం సాయంత్రం జాయిన్ చేసాం. జాయిన్ చేస్తే జాయిన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది సాయంత్రం కంటే పొద్దున్న వచ్చేది చెప్పాడు. ఏమని చెప్పండి ఈ పొద్దు నుంచి ఈరోజు మార్నింగ్ కానీ జరిగింది చెప్పండి. మార్నింగ్ ఏంటంటే మామూలుగా రాజసంపాను అది వేసాను మామూలు చెప్పాడు. అదే నువ్వు ఏం చెప్తాను పాల్గొని చెప్తారు కదా పిల్లల్ని కొట్టారని చెప్పి చాలా కష్టపడ్డారు. మంచి పిల్లల పట్టు కలిపేదారు బాగా. పొద్దున్న ఇవాళ 10 గంటలకి ఎలా ఉందో చెప్తామని చెప్పి 11 గంటలకి బయటకు వచ్చి రాజమండ్రి తీసుకెళ్ళాలి. ఇక్కడ పరిస్థితి ఇక్కడ అనుకూలంగా లేదు, అక్కడైతే మిస్నేజ్ అది ఇది అని అన్నీ ఉంటాయి. శిరీష తాలూకా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఆందోళనకి కార్మిక సంఘంగా నష్టపోయిన శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ CITU పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ హాస్పిటల్లో 3 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి శిరీష వైద్యులు హాస్పిటల్ యాజమాన్యం తీవ్రమైన నిర్లక్ష్యంతో చనిపోతే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కుటుంబానికి ఆ వ్యక్తిని అప్పచెప్పుకోకుండా చాలా సినిమాల్లో ఏదైతే డ్రామా కంపెనీ జరుగుతుందో ఆ రూపంలో యాజమాన్యం చేస్తే కుటుంబ సభ్యులు పోలీసు వారి సహకారంతో రాత్రి 10:30, 1 గంట సందర్భంలో బాడీ అమ్మాయిని చూపించమని అడిగారు. ఫార్మాలిటీగా చూపించారు. ఈరోజు ఉదయం మా చేతుల్లో ఏమీ లేదు, మీరు తీసుకెళ్ళిపోమంటే మళ్ళీ పోలీసు వారి సమక్షంలో రాజమండ్రి వేరే హాస్పిటల్కి సాయి స్ఫూర్తి యాజమాన్యమే పంపించడం జరిగింది. అక్కడ ఆవిడ చనిపోయింది. చనిపోయిన సంగతి కూడా వీళ్ళు చెప్పకుండా వీళ్ళని అడిగితే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయిన సంగతి ఇంత క్రితమే మాకు తెలిసింది. తక్షణం సాయి స్ఫూర్తి యాజమాన్యం నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో రాష్ట్ర శిక్షా మంత్రి తానేటి వనిత గారు ఇప్పటి వరకు హైదరాబాద్ శివర్లకు పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు సిటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై రాత్రి సమయంలో వీధుల్లో హైదరాబాద్ యువత రేసింగ్లకు పాల్పడుతున్నారు. అధిక వేగంతో బైక్లపై చక్కర్లు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే చంచల్గూడ జైల్ రోడ్లో కొనసాగుతున్న యువకుల బైక్ స్టంట్స్ అందరినీ హడలెత్తిస్తోంది. పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కరోనా మహమ్మారికి బలైపోయిన జర్నలిస్టు కుటుంబాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జగజ్జీవన్ రామ్ చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ TWJF జిల్లా నాయకుడు ఏముల నరసింహులు మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 5,000 నగదు సాయం చేయాలని 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఐలమోని శేఖర్, గోకులం రవికుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ కరోనా నేపథ్యంలో చాలామంది విధి నిర్వహణలో కరోనాకు బలి మృత్యువాత పడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ధీటుగా జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25 లక్షల ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఏముల నరసింహులు, సీనియర్ జర్నలిస్ట్ని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులను భావించి విధి నిర్వహణలో మృత్యువాత పడిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 5,000 రూపాయల నగదు పరిహారం, 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రధాన ఆధారంగా ఉండి చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. మన ఉమ్మడి జిల్లాలోనే చాలామంది జర్నలిస్టులు చనిపోయారు. ఈరోజు కూడా 2 చనిపోయారు. షాద్నగర్లో ఒక అతను చనిపోయాడు, కొడంగల్లో ఒక అతను చనిపోయాడు. ఈ మధ్య కాలంలో విజయపల్లి మండలానికి చెందిన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పనిచేసే రాజేచారి అనే ఒక మన తోటి జర్నలిస్ట్ చనిపోయాడు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృత రూపం దాలుస్తున్నది. సుప్రీంకోర్టు ఈ కరోనా మహమ్మారిని సునామీగా కోల్చింది. ఈ నేపథ్యంలో ప్రతి జర్నలిస్టు కూడా వ్యాక్సిన్ అందజేసి రక్షించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తి ప్రదర్శన చేశాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఈ ర్యాలీని నిర్వహించాము. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల రైతు బంధు అధ్యక్షుడు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు, వెల్దండ గ్రామ సర్పంచ్ ఎన్ఎం భూపతిరెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు కిక్ బాక్సింగ్ బ్యాగ్ డ్రెస్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి యాదగిరి, పిల్లి దేవేందర్, రాంపురం శ్రీను, కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
విజయవాడ సిటీ విజయ టాకీ సమీపంలో సోనో విజన్ ఎదురుగా ఓ కారు దగ్ధమైంది. ఏలూరు రోడ్డుపైన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు మంటల్లో కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు కారు దిగి పరిగెత్తడంతో ప్రాణనష్టం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరులో కోవిడ్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు, సిబ్బందికి పలు సూచనలు చేసిన కార్తికేయ. మంచిర్యాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రామగుండం సిపి పర్యటన, మావోయిస్టుల బంద్ నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేసిన సత్యనారాయణ. సింహాచలం దేవస్థానంలో కరోనా కల్లోలం, 8 మంది సిబ్బందికి పాజిటివ్. సిరిసిల్ల జిల్లాలో కరోనాతో ఓ వ్యక్తి మృతి, గ్రామంలో దహనం చేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు. తాళ్లపూడిలో శిశువుతో సహా ప్రసవం కోసం వచ్చిన మహిళా మృతి, సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఎదుట కుటుంబీకులు ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.